15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. మీరు అన్నారు ఒక మాట, అంత పెద్ద స్టార్కే 8 సంవత్సరాలు పట్టింది పోటీ చేయడానికి అని. ఆయన అనుకుంటే ఎంతో మంది ఫండ్ పంపించే వాళ్ళు ఉంటారు, ఆయన చేస్తే ఒక సినిమాకు 100 కోట్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, ఒక రాజకీయాల్లో ఒక 1000 కోట్లు 2000 కోట్లు అలా ఊకగా వచ్చేస్తాయి. అలాంటి వ్యక్తే అన్ని రకాలుగా ఆలోచించి 8 సంవత్సరాల తర్వాత కూడా ఇంకొక పెద్ద పార్టీ, ప్రాంతీయ పార్టీతో కలిసి మొన్న వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. ఈ విధంగా ఉన్న రాజకీయాలలో ఈరోజు చూసుకుంటే కావాల్సింది క్యాలిక్యులేషన్. ఇక్కడ ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 100 కోట్లు టచ్ అయింది ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారి వెనక ఉంది ఎవరు, అసలుకి ఎక్కడి నుంచి ఇంత బలం, అంగబలం నేను అడగట్లేదు, అర్ధబలం గురించి చెప్పండి. అసలు ఒక్కటే చెప్తాను, మన ఆశయం మంచిదైనప్పుడు, మన లక్ష్యం మంచిదైనప్పుడు, మన ప్రయాణం మంచిదైనప్పుడు అన్నీ సమకూరుతాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఖచ్చితంగా అధికారం దిశగానే, అధికార మార్పిడి దిశగానే బీసీవై పార్టీ వెళ్తుంది, బీసీవై పార్టీ అధికారంలోకి వస్తుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. నేను అడిగింది అందుకే అర్ధబలం గురించి అడుగుతున్నా. అన్ని బలాలు, నేను అదే అంటున్నాను. మనం వెళ్ళే దారి మంచిదైనప్పుడు, మన పోరాటం మంచిదైనప్పుడు, మన లక్ష్యం మంచిదైనప్పుడు, ఆశయం మంచిదైనప్పుడు ప్రజలు సహకరిస్తారు, భగవంతుడు సహకరిస్తాడు, ప్రకృతి సహకరిస్తుంది. అన్ని కావాల్సిన వనరులన్నీ కూడా సమకూరుతాయి. ఈ వనరులు అంటే ఎవరు, వాళ్ళ పేర్లు ఉన్నాయా ఆ వనరులకి? మీరు దీనికి సంబంధించిన జర్నలిస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ కరెక్ట్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మీరు బి టీము అమిత్ షాకా, నరేంద్ర మోడీకా, జగన్మోహన్ రెడ్డికా, చంద్రబాబు నాయుడు అంటుంటారు. నేనేమంటున్నానంటే దీనికి సంబంధించి ఫస్ట్ ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, తర్వాత నేను ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు మొదట్లో వచ్చారు కదా, పార్టీ పెట్టారు కదా. సో వాళ్ళ బీ టీం ఎవరో, లేదా వాళ్ళ వెనక ఫండర్స్ ఎవరో, లేదా వాళ్ళ పర్సన్స్ పేర్లు వాళ్ళ దగ్గర నుండి తీసుకోండి, డెఫినెట్గా నేను ఇస్తాను. అంటే ఒక్కసారిగా ఎవరికి కనపడిన రామచంద్ర యాదవ్ ఒక్క సంవత్సరంలో ఇలా కనిపించి మెరుపులాగా ఒక్కసారిగా ప్రపంచం సృష్టించి కనబడకుండా దాడులు చేసి నేను 2019 నుండి ప్రజల్లో ఉంటున్నాను, ప్రజలతో కలిసి పోరాటం చేస్తున్నాను, సమస్యలపైన పోరాటం చేస్తున్నాను. కనబడకుండా అనేది ఏమి ఉండదు. అది ఒక రకంగా చెప్పాలంటే నా మీద, నా పార్టీ మీద మీడియా వివక్ష కొంతవరకు అంతేనా ఉంటుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఈరోజు నేను చేసిన కార్యక్రమాలు, బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు చాలా పెద్ద ఒక సామాజికంగా కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత 2023లో సుమారు 540 కంపెనీలను ఆహ్వానించి విజయవాడ ప్రాంతంలో ఒక పెద్ద పార్టీ తరపున జాబ్ మేళా నిర్వహిస్తే సుమారు 70,000 మంది పైగా నిరుద్యోగులు అటెండ్ అయ్యారు. సుమారు 30,000 మందికి పైగా ఆఫర్ లెటర్స్ వచ్చాయి. అందులో 7,000 మందికి పైగా జాబ్స్ వచ్చాయి. మరి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తే దానికి సంబంధించిన వార్త కనీసము జిల్లా ఎడిషన్లో కూడా రాయడానికి ఇబ్బంది పడ్డారు. సో మీడియా వివక్ష వల్ల పూర్తి స్థాయిలో అది బయటకు తెలియనప్పటికీ కూడా పార్టీ పోరాటం చేస్తుంది, పార్టీ ప్రజల్లో ఉంటుంది. డెఫినెట్ గా మేము ఏ లక్ష్యంతో అయితే వచ్చామో దాన్ని సాధించేంత వరకు మీడియా మీ మీద ఎప్పుడు వివక్ష చూపలేదు. 2 రోజులకు ఒకసారి రామచంద్ర యాదవ్ పోరాట యోధుడు, అక్కడే చూశాను. పూర్తి స్థాయిలో కాదు, గతంలో నిజంగా పోరాటం చేస్తున్నప్పుడు నేను అదే చెప్తున్నాను. మనము నిజమైన పోరాటం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీడియా అయినా సహకరిస్తారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఓకే, సో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు కూడా నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంటు కావాలంటే 1 నుంచి 2 నెలలు పడుతుంది. అదే ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే అసలుకే ఇవ్వరు. ఒక సంవత్సరాల తరబడిన ముఖ్యమంత్రులు కూడా చూసాం ప్రీవియస్ కూడా మనం. అలాంటిది ఏదో ఒక కాఫీకి టీకి వెళ్ళి వచ్చినట్టు వెళ్ళొస్తారు మీరు ఢిల్లీకి. అలాంటిది ఏం లేదండి, ఇవన్నీ కూడా అపోహలు. నేను ఎవరిని కలిసినా సమస్యలపైనే నేను కలవడానికి ప్రయత్నం చేశాను తప్ప నా వ్యక్తిగత వ్యవహారాల కోసమో లేదా వ్యాపారాల కోసమో నేను ఏ రోజు ఎవరిని కలవలేదు. నేను కలవడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి దానికి రియల్ కాజ్ ఉంది. ఓకే, కాజ్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీకైనా అవకాశం దొరుకుతుంది, నాకైనా అవకాశం దొరుకుతుంది, ఎవరికైనా దొరుకుతుంది. మీరేదో వ్యక్తిగత అంశాల కోసమో, వ్యాపారాల కోసమో, ఇంకొకటో లాబింగ్ కోసమో అన్నప్పుడు మీరు అన్నట్టు ఇబ్బందులు ఉంటాయేమో. కానీ నిజంగా సమస్యలపైన లేదా ప్రజలకు సంబంధించిన సమస్యలపైన అయినప్పుడు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరైనా అవకాశం ఇస్తారు. తెలుగు రాష్ట్రాలలో అమిత్ షా గారికి డైరెక్ట్గా ఫోన్ చేసే ఏకైక నాయకుడు రామచంద్ర యాదవ్ అంటారు. నిజమా? ఎవరు చెప్పారు? మీ ముందు నేను ఎప్పుడైనా కాల్ చేశానా? నా ముందు కదా, బయట మాట్లాడుతుంటారు. మాట్లాడే వాటికన్నింటికి మనం సమాధానం చెప్పలేము కదా. మాట్లాడేది చాలా మాట్లాడతారు. మాట్లాడే వాటికన్నింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకే,
ఏంటి రామచంద్ర యాదవ్ గారు మీ ఆర్థిక బలబలాలు ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే హెరిటేజ్ అంటాం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే భారతీయ సిమెంట్స్, సాక్షి అంటాం, ఎంత సో పవన్ తీసుకొచ్చారు? కళ్యాణ్ గారు అంటే సినిమాలు అంటాం. ఒక్క నిమిషము. ఆ, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ నుండి ఎంత తీసుకొని వచ్చి పార్టీ కోసం పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్ నుండి ఎంత తీసుకొని వచ్చి పార్టీ పెట్టారు? ఉమ్, పార్టీ అనేది, రాజకీయ పార్టీ అనేది అన్ని రకాల సహాయ సహకారాలతో నడుస్తుంది తప్ప ఎవరు సొంత డబ్బులు తీసుకొని వచ్చి ఏం పెట్టారు కదా. ప్రతి ఒక్కరికి ఎవరి సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్లానింగ్ వాళ్ళకు అంటే మీ ఉంటుంది, ఆస్తులు ఒక ఎవరి 1,00,000 కోట్లు స్ట్రాటజీ అంటారు, వాళ్ళకు నిజమా? ఉంటుంది. మీ ఆస్తులే 1,00,000 కోట్లు అంటారు, నిజమా? ఏమైనా అనుకోనివ్వండి, అదే చెప్పాను. ఎవరు ఏమనుకున్నా వాస్తవాలు ఏంటనేది నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఉమ్, మధ్యలో ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని నిందలు మోపినా, ఎంత రూమర్స్ క్రియేట్ చేసినా నేను పట్టించుకోను, నేను కేర్ కూడా చేయను. ఒకప్పుడు సమాధానం చెప్పాలనుకునేవాడిని వీటన్నింటికీ కూడా. ఒక్కసారి కూడా చెప్పలేదు కదా? గతంలో నా మీద ఆరోపణలు చేసినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మీరు అన్నట్టు ఓకే, పార్టీ మీద అనేక రకాలుగా ఇవి చేశారు. నేను ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇక్కడ 2 రకాల దాడులు. ఒకటి పార్టీ మీద జరిగే దాడి, 2 నా మీద జరిగే దాడి. పార్టీ మీద ఎలాంటిది ఉంటుందంటే, సపోజు గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న, ఆ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద, అరాచకాల మీద పోరాటం చేస్తే ఉమ్, తెలుగుదేశం పార్టీ నా వెనకున్నారు అన్నారు. ఉమ్, ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నప్పుడు నా వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటున్నారు. ఉమ్, ఈ 2 వాదనలు కాకుండా, ఈ 2 ఆరోపణలు కాకుండా 3వ ఆరోపణ ఒకటి ఉంది. ఓకే ఇదేంటంటే నా వెనక బీజేపీ పార్టీ ఉంది అని. ఓకే దీనికి కారణం ఏంటంటే, నేను హిందుత్వ ఎజెండా మీద కావచ్చు, లేదా ఎక్కడైతే దేవాలయాల్లో కావచ్చు, ఆశ్రమాల్లో కావచ్చు అన్యాయం జరిగినప్పుడు అక్కడ పోరాటం చేస్తున్నాను. నేను బై బర్త్ హిందువుని, అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చి నేను హిందువు అవ్వలేదు. సో హిందుత్వాన్ని నేను రాజకీయాల కోసం వాడుకునే పరిస్థితి కూడా కాదు. సో నా మతం అనేది, నాకు మతానికి కావచ్చు, నేను నమ్ముకున్న సిద్ధాంతానికి కావచ్చు అన్యాయం జరిగినప్పుడు ఒక పౌరుడిగా నేను స్పందిస్తాను, ఒక పౌరుడిగా నేను పోరాటం చేస్తాను. దీన్ని ఒక పార్టీకో లేదా మరొక అంశానికో రాజకీయంగా అంటగట్టడం అనేది చాలా దుర్మార్గమైన అంశము. సో ఈ విధంగా పార్టీని అనేక రకాలుగా నిందలు మోపే ప్రయత్నం చేస్తారు. నా విషయానికి తీసుకుంటే మొదటి నుండి కూడా అనేక రకాలైన తప్పుడు ఆరోపణలు. నేను గతంలో చెన్నైకి సంబంధించిన ఒక హాస్పిటల్లో నేను పార్ట్నర్గా ఉన్నాననేసి, చెన్నైకి సంబంధించిన, తమిళనాడుకి సంబంధించిన జయలలితకి బినామీ అని చెప్పి, ఆవిడ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో శశికళకి బినామీ అని చెప్పి, అదేవిధంగా నా గృహప్రవేశానికి బాబా రామ్దేవ్ గారు వచ్చారు కాబట్టి ఆయనకి నేను బినామీ అని చెప్పి, అదేవిధంగా అమిత్ షా గారి వాళ్ళ అబ్బాయి జైషా గారికి నేను బినామీ అని చెప్పి ఎన్ని రకాలుగా ఆరోపణ చేస్తున్నారు. నిజంగా నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఎవరైనా సరే నా మీద ఈ ఆరోపణలు చేసేవాళ్ళు నిజంగా వాళ్ళ పుట్టుక సక్రమమైన పుట్టకే అయితే ఏ ఒక్కటైనా నిరూపించండి. నేను రాజకీయాలు వదిలేయడమే కాదు, ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి నిరూపించినప్పుడు ఏమనుకోవాలి? ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.